బెనరో డాడీ బండి ఇచ్చే పోతున్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాదు సన్ని, నువ్వు పెట్టినప్పుడు మళ్ళీ అంకుల్ నేను OLX లో పెట్టిన బండి అని నాకు ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నువ్వు. ఫోన్ చేసి చెప్పింది బెనారస్కి ఏమైనా చెప్పింది తెలుసా? హాయ్ కాపీలు కాదు ఆయనకి ఫోన్ల మీద ఫోన్ వచ్చి దమ్దమ్ ఏంది అవుతుంది. నాకు అర్థం కాదు. ఇంకా 5 నిమిషాల మీద ఏం పొడిగిస్తున్నావా నువ్వు? నడుచుకుంటారా జల్లి? మాట్లాడిగో. నమస్తే అంకుల్. నమస్తే. నా బండి ఇస్తే బాగుంటుంది. నమస్తే నమస్తే పెట్టి బండిలు గాయబ్ చేస్తున్నావు, మళ్ళీ ఇది చేస్తున్నావు. వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ఏంటంటే బెనరో డాడీ బండి ఇచ్చే పోతున్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆటో ఇస్తానే మొత్తం ముక్కలు ముక్కలు మన ముందే అయిందన్న. అడ్రస్ తీసుకోవాలి, పెట్టినాం, అది వస్తుంది మనకి బండి. అట్లనే ఇచ్చేసావా? కానీ మొన్న అయితే మస్తు సెట్ చేసినావు నువ్వు అయితే, కెమెరా గిమెరా మొత్తం మంచి హుషారు మంచి ఉన్నాడు నా సాయి, మనతో ఉంటుండు. మాట్లాడతారు అమాయకుడు. ఏం తెలియదు ఈ ఫోన్ లో వీడియో తీస్తుండు, ఈ ఫోన్ లోకి ఫోన్ చేయొచ్చు కదా అంటే వీడియో తీస్తున్నా. సరే నువ్వు ఇట్లా కెమెరా అయితే పెట్టి చేసినావు లోపల, అట్లయినా కావాలి ఇప్పుడు. మనకి అవునా వద్దడికి వెళ్ళి మనం పెట్టినాం కదా, మనం పెడితే ఎట్లుంటే టార్చర్. పొద్దుటికి వెళ్ళి ఫోనే లేపుతలేము, 2 సార్లు ఫోన్ లేపిన డాడీ చేసి అంకుల్ వస్తున్నా అని. తర్వాత ఫోనే లేపాలి, ఇప్పుడు వస్తుందంట. నువ్వు మొత్తం చెక్ చేసి పెట్టు లోపల సరేనా? వచ్చిందని చెప్పు. ఈ పేరు చెప్తే నాకు సంబంధం లేదు. అది సేమ్ డైలాగ్, నాకేం తెలియదు అని చెప్పు. నువ్వు నాకేం తెలియదు అని చెప్పు. సెట్ చేసి పెట్టు, వాళ్ళ డాడీ వస్తాడు, వాళ్ళ డాడీ బెనర్ ఇద్దరు వస్తారు. ఎందుకంటే చాలా మంది ఫోన్ ఏమున్నా దుష్మని వీళ్ళిద్దరు మధ్యలో ఉంది కాబట్టి మనకి ఏం సంబంధం లేదు గాయస్. సరే 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 అయ్యా అన్న సపోర్ట్ చేస్తా అంటున్నాను. మొన్న ఫోన్ చేసేసి ఫోన్ నువ్వు పోయినా ఫోన్ చేసి చెప్పింది బెనారస్కి ఏమైనా చెప్పింది తెలుసా? మెట్లు దిగుతుంటే నేను చూసాను. అందుకే ఎవరిని నమ్మని అన్న, ఒక్కరినే నడుచుకుంటా ఒక్కరినే ఆడుకుంటా గేమ్ లో మొత్తం. మాట్లాడలే ఫోన్ చెప్పు తీసుకుని కొట్టు అంటున్నావు. ఇంకా ఏం చదవటం సార్? చెప్పు తీసుకుంటాను సార్. చెప్పినావు కదా మొత్తం సెట్ చేసి పెట్టేసి నేను కాల్ చేయగానే 5 నిమిషాలు అన్న రాగానే 5 నిమిషాలు వచ్చేస్తాను. ముంగట ఉంటా, బండి తీసుకుని వచ్చేస్తావు. పైన ఏజ్ లో ఉంటాను ఎందుకురా, నేను తీసుకొస్తాను అన్న, తీసుకొస్తాను అంట. మనకెందుకు సార్, మనకెందుకు నువ్వు మధ్యలో పోతుంది. లైట్ తీసుకోము పెడతావా? పెట్టు సెట్ చేసావు తెలియదు, తెచ్చి సార్ గాయ మొత్తం సాయి మొత్తం కెమెరా మొత్తం సెట్ చేసాం. సెట్ చేస్తాడు. మన వీడియో వచ్చింది పక్కన పాప కన్నడలో చేస్తాను చెప్తున్నా. అన్న నువ్వు ఏ బిహేవియర్ చేసినావు అనుకోండి, నిజంగానే నేనే చెప్తా. నువ్వు తెలుసా ఆయనకి తెలిసిపోయింది, నువ్వు డబల్ సరే నేను పెట్టేస్తాను. నేను ఆయన కాల్ చేయగానే 5 నిమిషాలు వచ్చేస్తా, బండి పట్టుకొస్తాను. అన్న స్టిక్కరింగ్ ఎప్పుడు వేస్తావు అన్న? ప్రియాంక నీకు చెప్పినా నేను కలర్ సెలెక్ట్ చేసి ఇమ్మని చెప్పినా నీకు, నువ్వేమో కలర్ సెలెక్ట్ చేస్తలేవు. హెల్మెట్ పైన ఉన్నాయి కలర్ కావాలి నాకంటే నేను ఎడికి తీసుకురావాలి సాయి. అంకుల్ వచ్చారంట అరే మధ్యాహ్నం వచ్చిర్రు, నేను లేకుంటే వాళ్ళు వచ్చిర్రు చెప్పి అడిగిపోయినట్ట నన్ను.
ఏముంటది వాళ్ళు ఏం చేసిర్రు ఫోటో తీసిరంట ఫోటో తీసి ఓలెక్స్ లో ఫోటో పెడతారా నేను పెట్టారా నా చూసిన ఇంకా నేను ఇప్పుడు వచ్చిన వేస్ట్ మాట మా మీద అస్సలు ఎవరు నువ్వు ఉన్నావా లేదా ఉండడం ముఖ్యం కాదు మళ్ళా అట్లా అన్నప్పుడు నువ్వు కూడా ఉన్నావు నేనున్నా నాకు తెలుసా నాకు చెప్పిర్రా నేను నా మీరేమో ఫోటో తీసుకొని ఓలెక్స్ లో పెట్టి అన్న ఫోటో ఫోటో తీసినానా నువ్వు తోడు ఉన్నావా లేదా నువ్వు ఉన్నావా లేదా నేను ఎందుకున్నా నేను వచ్చింది తీయదని చెప్పి నా ఫోటో మేము కూడా అప్పుడే పోయినాం నేను ఫోటో సెకండ్స్ లో అసలు తీయదని చెప్పిన ఆ ఫోటోలు చెప్పినా కదా, చెప్పలేదా? ఎవరు చెప్పింది ఎవరు చెప్పలేదు అన్న ఫోటో తిమ్మని మస్తు మాట్లాడుతున్నావు అట్లనే ఉంటది ఏం చెప్పింది తెలుసా ఇట్లా ఫోటో తీయకు లైట్ లేసి ఫోటో తీ మంచిగా వస్తా అని చెప్పింది మళ్ళీ ఇచ్చేసి అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర పోయిండు అన్న పోయిండు అందుకే పోయిండు వస్తాడంటే ఇప్పుడు అందుకే ఎవరు? పంపాడు. కానీ కూడా ఇగో ఇప్పుడు వీళ్ళిద్దరు చేసుకుంటే అయిపోతుండే కదా ఓలెక్స్ ఏం చేసుడు ఎందుకు అదే మాకు తెలియదు ఎవరి నంబర్ వేసిరు ఎవరికి ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా 47 నా నంబర్ మీద అన్న మీ దగ్గర ఉంది కదా బండి మీ దగ్గర ఉంది కదా బండి హలో నువ్వు అన్నయ్య అంకుల్ గుడ్ ఈవినింగ్ వస్తున్నా హాయ్ అంకుల్ హౌ ఆర్ యు ఆల్ గుడ్ ఏడు సన్నేవి ఏమో 5 నిమిషాలు వస్తున్నావు గుడ్ ఈవినింగ్ కాదురా భయ్ సన్నేడి 5 నిమిషాలు వస్తున్నావు ఏమో అన్న ఎక్కడో పోయిండంట చాయ్ కాఫీ ఏమన్నా చాయ్ మనం మేము పిలిచి చాయ్ కాఫీలు కాదు ఆయనకి ఫోన్ల మీద ఫోన్లు వచ్చి దమ్ ఏంది? అవుతున్నాడు నాకు అర్థం కాదు. మధ్యాహ్నం వచ్చారంట మీరు నన్ను నేను లేకుండే ఎవరు వచ్చిర్రు మీరు వచ్చి అడిగిరంట కదా నేను అవును, ఎక్కడ వచ్చినాం మధ్యాహ్నం. నేను లేకుండే ఆ. నాకంతా ఇప్పుడు చెప్పిర్రు అన్న अंकल కూడా सीरियस आए थे अंकल आदि बोला मेरे को अंकल आए थे सीरियस पूछा कहाँ है सैयद कहाँ है बोल के पूछे मेरे को बोल के बोले उन लोगों को मेरे को बाद में मालूम हुआ అవునా నా మరి serious కాకపోతే ఏమైతే కాదు విని, ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు ఏం చేసి తెలుసా నేను క్లియర్గా చెప్తున్నా నేను కెమెరా నేను పని చేసుకుంటున్నా కెమెరాలో నేను ఫోటో వెనకాల వాళ్ళ ఫోటోలు తీసుకుని చూసి నేను అడిగినా ఏం చేస్తారు సనీ భాయ్ ఏం చేస్తారు ఎందుకంటే లేదని లేదని ఉట్టి సరే, ఫోటోలు అది పెడితే పెట్టిర్రు భయ్, కారు పెడితే పెట్టిర్రు. అమ్ముకోమని కారు కావాలంటే. ఓలెక్స్ లో పెడుతున్నారు అని చెప్పి నాకే తెలియదు అలా డైరెక్ట్ టార్చర్ అయితే మన డాడీ నెంబర్ పెట్టేసి అందులో ఆ ఫోటోలు తీసి ఓలెక్స్ లో పెడతావు నాకు అస్సలు ఐడియా లేదు నేను చెప్తున్నా కూడా అరే నువ్వు ఫోటోలు తీయొద్దు బండి నా పర్మిషన్స్ ఉంది నువ్వు ఎక్కడికైనా తీసుకోపో నాకు బెన్నర్ నా అప్పచెప్పిపోయింది నాకు అప్పచెప్పిపోయింది నమ్మి పెడితే ఎట్లా చేస్తావా అన్న? అరే నాకు అప్పచెప్పిపోయింది బండి మీరు ఇక్కడ చేయకుండా కూడా చెప్పిన అంకుల్ వాళ్ళకి ఇప్పుడు నాకు చెప్పి పెడితేనేమో బాగుంటది. అవును. నాకు చెప్పకుండా వస్తుంటే ఎందుకు వస్తున్నాయి అని నేను పరేషాన్ అయినా. నా బండి తీసుకుని నాకు మంచిగా బండి ఇచ్చేయమని చెప్పి చెప్పిన. చిన్న మాట నుంచి ఇటు దాకా తీసుకొచ్చి బండి ఇచ్చేయమని చెప్తే ఇవ్వలే నేనేం చేస్తే సన్ని బండి తీసుకున్నా సన్ని నీ అంతమంది చితక్ మీద ఎవరో ఇట్లనే చేసిండు కదా చితక మీద అడిగినావు నువ్వు ఏమన్నా అడిగితే లేదు లేదు అంటుండు లేదు ఆ? అంటుండ్రు. దాని తర్వాత ఏమైంది వన్ బండి నేను తీసుకున్నాక ఏం చేసిండు వాని ఒక రోజు వన్ సియాజ్ టైర్ లో గాలి ఇప్పేసిన ఆ. దాని గురించి గరం అయిండు నా గురించి గరం అయినా ఎన్ఎస్ దాచి పెట్టేసి ఎన్ఎస్ దాచి పెట్టిన ఆయన బండి తీసుకొని పోయినా ఆయన బండి తీసుకోతే నా క్రూజ్ అమ్మేస్తా అంటుండు ఇప్పుడు బండి ఇవ్వకపోతే ఏ క్యా ఠీక్ హై క్యా ఏ? అంకుల్ దేకో అంకుల్ అసలు నేను బండి లేదు. దగ్గరికి ఎందుకు రావాలా బండి దగ్గర అది రావద్దు కాదు. అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పిన మీరు ఓఎల్ఎక్స్ లో పెట్టుండేమో నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఎవరు చెప్పుకోవాలి నేను వస్తుందా? నేను పరేషాన్ అవుతున్నా. వీడు కనీసం చెప్పనే చెప్పలేదు. ఓఎల్ఎక్స్ లో వచ్చే టార్చర్ ఎట్లా నాకు తెలుసు ఫస్ట్ ఆ బండి చూడంగానే అసలు ఎవరు ఆగలేరు అవతల ఒక్కరి మీద ఎవరు ఒక్కరు. ఆగలేరు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఫోన్ల మీద అదే ఫోన్లు రాత్రి 2 గంటలకు వస్తున్నాయి నా కాళ్ళు 2 గంటలకు 3 గంటలకు కాళ్ళు వస్తున్నాయి ఏమన్నా అసలు ఫోటోలే తీయనీయకుండా నై నికాలనా పోలా అసలు ఆడ ఓవర్ ఐడి లెక్క లెటర్ ఐడి డిలీట్ అది ఏమన్నా డిలీట్ చేయరు, ఆడ నాకు తెలియదు సంధానమే పెట్టిండు పిలువు మళ్ళీ ఏడు మీరు మాట్లాడదాం ఒక మనిషి. రా, వస్తున్నా తమ్ముంటేడికి రా 47 కి రా అన్నాడు ఫోటోలు ఫోటోలు డిలీట్ చేయవా అన్న? నువ్వు కూడా సపోర్ట్ చేసినట్టు అరే నేను ఫోటోలు తీయొద్దని చెప్పి నేను వచ్చిన నేను సపోర్ట్ చేస్తాను నువ్వు కూడా ఉన్నావు మళ్ళీ వీడియోలో నువ్వేం చేస్తావు ఆమె కూడా ఉంది వీడియోలో మళ్ళీ నాకు తెలియదు ఖాళీ ఫోటోలు ఇమ్మన్నాడు నువ్వేం చేస్తున్నావు సాయి ఆయన మేమేం కలగంటామా? వీళ్ళందరూ యాక్టర్లు వీళ్ళంతా వన్ సైడ్ హలో అరే ఏడున్నారా బై 47కి వచ్చినాం నేను మా డాడీ మాట్లాడు హలో ఇప్పుడు దాకా అక్కడ నుండి పోయినా కదా నేను. సన్నీ భాయ్ కుछ भी నాకు మాకు బోలా నీకు చెప్పినా కదా సన్న నువ్వు ఫోటోలు తీయద్దు బండిదని చెప్పి అవునా ఏమైందన్నా? ఇగో అంకుల్ ఇంకా వెనర్ వచ్చిర్రు నన్ను తిడుతుర్రు ఇక్కడ
నన్ను అడుగుతారు నువ్వు ఎంత తీసేసి తీయనిచ్చిన ఫోటోలు అని చెప్పి రాత్రి 2 గంటలు ఫోన్ వస్తున్నాయంట ఓలెక్స్లకి నుంచి నువ్వు పెట్టినావు ఎందుకు పెడతావు నంబర్ ఎవరిని అడిగి పెట్టిన నంబర్ మాట్లాడు. కాదు సన్ని, నువ్వు పెట్టినప్పుడు మళ్ళీ అంకుల్ నేను OLX లో పెట్టిన బండి అని నాకు ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నువ్వు. బెన్నీ కాదు చెప్పిన, బెన్నీ ఫోన్ కి పెట్టినావా? నా నంబర్ పెట్టినప్పుడు నువ్వు నాకు చెప్తావా బెన్నీకి చెప్తావా? ఇద్దరు నంబర్ కాదు, నువ్వు 10 నంబర్ పెట్టిన నా నంబర్ ఎందుకు పెట్టినావా నిన్ను అడుగుతున్నా. నాకు చెప్పాలి తెలుసా నేనంటే వాడిని టార్చర్ చేసిన అంట. నంబర్ డిఎన్డీలో ఉంటుంది కదా, అందుకే మీకు వస్తున్నాయి కాల్స్. నాతోనే మామకి ఇచ్చే మర్యాద నారా ఇది. ఏమైంది వచ్చాడు అంటే మాట్లాడేది రా 47 ఉన్నాం. 5 నిమిషాలు అప్పటికే 5 నిమిషాలు అంటున్నావు. రే ఏంద్రా నీ సంగతి? కారు ఎవరి పేరు మీద ఉన్నదిరా? క్రూజ్ అన్ని అని పేరు పైన ఉంది. ఎందుకు? అప్పుడు వాని పేరు మీదే వేపించిన నేను ట్రాన్స్ఫర్. నా పేరు మీద ఆల్రెడీ వేరే బండ్లు ఉన్నాయని. అసలు నువ్వు కొంటావు మళ్ళీ వేరే మీద ట్రాన్స్ఫర్ ఎట్లా పెడతావు? నేను సన్ని పేరు మీదే వేపిస్తావు. BMW కూడా వాని పేరు పైన ఉంది. ఇంకేం తెలివి ఉందా నీకు? ఏం తెలివిందా? తెలివిందా? BMW కూడా వేస్తావు నువ్వు? అరే నా పేరు మీద ఆల్రెడీ Z9 ఉంది. మన వేరే బండి NS ఉంది. వేరే బండ్లన్నీ నా పేరు పైన ఉన్నాయి. ఎన్ని బండ్లను పెట్టుకోవాలి నా పేరు మీద? అందుకే వాని పేరు మీద చేయించిన. నీ పేరు మీద పెడితే ఉన్నదంతా అమ్ముకోవాల్సిందే కదా. నిన్ను నమ్ముకుంటూ ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి అయితే ఏం చేస్తావు? ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి అయితే ఏం చేస్తావు? రేపు ఏమన్నా OLX లో పెట్టిండంటే ఇప్పుడు అమ్ముకోనికే కదా వస్తున్నాయి. ఇప్పుడు సన్ని ఇప్పుడు నీకు పెట్టిన అంటుండు, నా నంబర్ కూడా అదే ఇప్పుడు వాడు వస్తాడు, అంత మాట్లాడి ఏందో మొత్తం క్లియర్ చేసి ఇండియా సాల్వ్ చేద్దాం, వీడికి ఎండి చేద్దాం. అంతా లొల్లి పంచాయతీ వద్దు. ఆగు 5 నిమిషాలు సన్నిబాయ్ వస్తుంది మాట్లాడిపో. 5 నిమిషాలు 5 నిమిషాలు చూసిపో రాదు. 5 నిమిషాలు చూసిపోతే మాకు తెలియదు, నాకు తెలుసు. అరే నీకు తెలుసు మాకు తెలియదు కదా. 5 నిమిషాలు వస్తున్నాను కదా, చెప్పిన మాట విన్నా చూద్దాం, రాకపోతే మాట్లాడదాం. చాయ్ కాఫీ లేలే మేము దానికి నీకు తీసుకొని వస్తాను చెప్తున్నా. నువ్వే ఫస్ట్ డీజిల్ హలో. అరే ఎంతసేపు రాబా ఇంకా? అరే టైర్ లో గాలి దిగిపోయింది, పంక్చర్ అయింది, పంక్చర్ చేపిస్తున్నారా? కథలు ఇట్లా అందుకే నడువప్ప పోదాము. అన్ని అందుకే అంట జాగ్రత్తగా ఉండాలని అంట. టైర్ పంక్చర్ చేయించుకుంటూ కూర్చోను. వీడియో ఆన్ చేయి ఫస్ట్. ఏడ పంక్చర్ గాలి చూపిరా, సైలెన్సర్ చూపిస్తావేంది? గాలి కొడుతున్నా ఈ బండి ఎవరిది? ఇది ఎడికెళ్ళి ఎత్తుకొచ్చిన అమ్మ నీకు మళ్ళా? ర్యాపిడోలో వస్తున్నారా? ర్యాపిడో బండి అది కూడా అమ్మేస్తావు, తీసుకో ఇక. లేలే ఆలన్ బండి ఇది. ఏది ర్యాపిడోనని చెప్పి అయితే చాయ్ దానికి పోయినా లోపల యాక్టింగ్ చేస్తున్నావు ఆరా నువ్వు? మాటలు చేసినావు అన్న, ఎందుకు యాక్టింగ్ చేస్తారా? మాటలు చేస్తున్నావు. చూపిరా ర్యాపిడోనని చూపి. ఇగో మాట్లాడు. ఇగో నమస్తే అంకుల్. నమస్తే. నా బండి ఇస్తే బాగుంటుంది. నమస్తే నమస్తే పెట్టి బండిలు గాయబ్ చేస్తున్నావు, మళ్ళీ ఇది చేస్తున్నావు. OLX నా పేరెందుకు పెట్టినావా? తెలుసు పెడుతున్నా అని చెప్పి. నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు కనీసం ఇంటిమేషన్ లేదు? ఆడి నెంబర్ ఎందుకు పెడతావు? నాకు అర్థం కాదు. నాది పెట్టేది ఉండే అంతుంటే, ఇది పెట్టుకునేది ఉండే మళ్ళీ అంతుంటే. అరే నువ్వు నీతో అడిగినా బెన్ని? నన్ను ఎవరు అడిగాను? బెన్ని అడగలే, నువ్వు అడగలే. నా నంబర్ పెట్టడం మంచిదా? నాకు ఎన్ని కాళ్ళు వస్తున్నాయి, నేను ఏమాన్సర్ ఇవ్వాలా? అంకుల్ తీసేస్తా అంకుల్. రైట్, ఓకే. నా బండి తెచ్చి ఇచ్చేయి, నంబర్ తీసి. నంబర్ తీసేస్తా అంకుల్. రైట్. తక్కువ లేవు, నువ్వు తక్కువ లేవు. అందంగా అనిపిస్తుంది చూడు. అద్దం ఇద్దరు పెట్టుకొని మీరైతే రమ్మని చెప్పు అప్ప. నువ్వే ముచ్చట్లు ఏడొస్తున్నాడు, టైం పాస్ చేస్తుండు.
లే అంకుల్ 5 నిమిషాలు టైం పడుతుంది. ఇంకా 5 నిమిషాల మీద ఏం పొడిగిస్తున్నావా నువ్వు? నడుచుకుంటారా జల్లి? గంట అయింది వచ్చి ఇదేనా మరి వస్తున్నా అంకుల్ 5 నిమిషాలు. అటు బండి ఇచ్చేసి ఉరుక్కుంటారా జల్లి? ఓకే అంకుల్ ఫోన్ అరే ఏం రా తమాషా చేస్తున్నావా? వేసేసాడు బాగా వేసేసాడు. ఇట్లా మాట్లాడుతుంది చూడు. ఏమరా తమాషాలు చేస్తున్నావు అంత అనిపిస్తున్నావు అరే రాక్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్ ని ఇన్వాల్వ్ చేసింది మీరే. ఒక మాట చెప్తున్నా, నేను లేనిది ఏం లేదు. సైన్ చేసేది అన్నీ అయితే అర్థమైందా? అరే నువ్వు సైన్ చేయకుండా నిన్ను పోయి అమ్మేస్తా, అర్థమైందా? నిన్ను కూడా అమ్మేస్తా ఎక్కువ ఉన్నావు అంటే. అరే నీకు ఇట్లా కాదురా, నువ్వు చిన్నవరా, నీకు టార్చర్ అంటే ఏందో నేను చూపిస్తా చూడరా నీకు. నేను చూపి అందుకే అరే నువ్వు ఏం చేస్తావు చేసుకోరా, నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఏం కాదు ఏం కాదురా, నీకు ఉన్నదిరా. నీకో నీ అరే నేను ఎట్లా టెన్షన్ పెట్టాలా, నీకు ఎట్లా చుంటలు పట్టియాలా నీకు తెలుసు. నీకు నా గురించి ఎంత తెలుసు, నాకు కూడా నీ గురించి అంత తెలుసు, అర్థమైందా? అరే చూసినావా ఇంటికాడికి వెళ్ళి నడుచుకుంటా 47 దాకా తీసుకొచ్చిన. నేను నడుచుకోవడం రాలే, బండి మీద వచ్చిన. అదే అంటున్నా, ఎక్కడ అయింది మన షార్ట్? ఇంటికాడ అయింది. అవును, ఎక్కడ దాకా వచ్చారు? 47 దాకా వచ్చినాం. ఎల్లుండి ట్యాంక్ మన దాకా వస్తారు చూడు ఇద్దరు. ఇద్దరు అంటే అప్ప ఇడు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇగో నమ్మకం లేదు. చూసినావు అప్ప ఎట్లా మాట్లాడుతున్నావు? నడు ఇంకా కూర్చో, ఇంకా 5 నిమిషాలు కూర్చో. ఇన్నే ఏమన్నా ఏం చేస్తాడు? వస్తాడా రాడా? ఇంకా 5 నిమిషాలు కూర్చోండి. మన 5 నిమిషాలు ఇప్పుడు కావు. మీ బండి వచ్చేసా బండి నాకు తెలిసి ఎట్లా తెప్పించుకోవాలి. నువ్వు కూర్చో. అలా ఏం చేద్దామన్నా ఏం చేద్దాం కాదు, బండి ఎట్లా వస్తుందో నువ్వే చూడు. ఇంట్లో మొత్తం బండ్లు గిన్నె బండ్లు కాదు, మొత్తం వేరే నెక్స్ట్ లెవెల్ పోతుంది. అరే బోరా ఓవర్ టైం అటు ఇటు నన్ను మధ్య పంది. ఏం చేద్దామన్నా నింపేద్దామా? ఇద్దరు నింపేద్దామా? ఫోన్ చేయాలంట సాయి. పోయి మీ పనులు మీరు చూసుకోవాలి. బాయ్ అంకుల్. బాయ్ బాయ్. మొత్తం నువ్వే రా చేసింది. కాదు సార్ అన్న 5 నిమిషాలు చెప్పి ఇంకా అవసరం లేదు. వెళ్ళిపోయాడు అన్న వెళ్ళిపోయాడు. అరే సాయి నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఏ కాదు అన్న ఇట్లా మోసం చేసి వెళ్ళేమా? కాదన్న, 5 నిమిషాలు. ఎందుకు అట్లా నాకు అదే డౌట్ వచ్చింది, ఏమంటే చెత్తకు తీసుకొస్తాంటాడు మళ్ళా. చెత్తకు మనం ఉండే చెత్తకి కాదు, అదే అదే అంటున్నా. మనం పంపిస్తాం చెత్తకు 5 మనం నిమిషాలు తిన్నాం చెత్త కూడా అందరం. మనం వాళ్ళు చేత విషయంలో నేను లేదు. ఏమో ట్యాంక్ ముందు దాకా నడుచుకుంటూ వస్తా ఉంటున్నాడు. చేతకు నుంచి స్టార్ట్ అయింది, ఇంకా పోతూనే ఉంది. సన్నగా చెప్పి ఊరు దాకా వచ్చింది, రేపు బియ్యంలోకి వస్తుంది. మన ఈడు దాకా పోతే అంకల్ ఇన్వాల్వ్ చేసారు దీనిలో మళ్ళా. ఈడు దాకా పోతే అర్థమైతలే నాకైతే. ఏం అర్థమైతలే వీళ్ళు ఏం నడు చేస్తున్నారు. మనం పోదాం దా మనం మనం ఇగో దాన్న దీంట్లో పోయి నా పేరు ఖరాబ్ అయింది కదా, అంకుల్ ఏమనుకుంటాడు నన్ను? 5 నిమిషాలు పంపిస్తారు. మేము పోతున్నాం అన్న. వచ్చాడు, సన్నగా చెప్పు, వెళ్ళిపోయింది అని చెప్పు.